భూమా నాగిరెడ్డి కుమార్తె ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను అడ్డుకున్నారు వైసీపీ కార్యకర్తలు. అఖిలప్రియ కారులో వెలగపూడి సచివాలయానికి వెళ్తుండగా అదే సమయంలో ఆ ప్రాంతంలో జగన్ సభ జరుగుతోంది. అఖిలప్రియ కారును చూసిన వైసీపీ కార్యకర్తలు కారుపై చేతులతో కొట్టారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వెంటనే గన్మెన్ జోక్యం చేసుకున్నారు. వెంటనే అఖిలప్రియ అక్కడి నుంచి వెనుదిరిగారు. ఘటనపై గుంటూరు ఎస్పీకి ఫోన్లో ఫిర్యాదు చేశారు అఖిలప్రియ. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, అసలు ఏం జరిగింది? ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ ఈ రోజు సచివాలయంలో సీఎంఓ అధికారులను కలిసేందుకు కొద్దిసేపటి క్రితం ఆవిడ వెలగపూడి వెళ్లేందుకు ప్రయాణమయ్యారు. తన కారులో సెక్యూరిటీ సిబ్బందితో కలిసి ఆవిడ వెలగపూడి వెళ్తుండగా అదే సమయంలో అక్కడ జగన్ కు సంబంధించినటువంటి మీటింగ్ జరుగుతా ఉంది. జగన్ కాన్వాయి వేరే దగ్గర ఉండగా జగన్ మీటింగ్ కి వెళ్ళేటటువంటి కార్యకర్తలంతా కూడా ఆ ప్రాంతంలో ఉన్నారు. కార్యకర్తలు ఉండడంతో అక్కడ రోడ్డంతా జామ్ అయిపోయి ఉంది. ఇదే సందర్భంలో అఖిలప్రియ వాహనాన్ని గుర్తించిన కొందరు వైసీపీ కార్యకర్తలు ఆమె కారుపై దూకుడుగా వచ్చి అద్దాలను కొట్టేందుకు, ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించారని అఖిలప్రియ చెప్తా ఉంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది వ్యక్తిగత అంగరక్షకులు సహాయంతో కారుని వెంటనే వెనక్కి తిప్పుకొని ఆ మార్గం నుంచి, ఆ ప్రదేశం నుంచి బయటపడినట్లుగా అఖిలప్రియ చెప్తా ఉంది. అయితే అఖిలప్రియను గుర్తించిన ఆ వైసీపీ కార్యకర్త వాంటెడ్ గా ఆమెపై దాడి చేసేందుకు కారు అద్దాలు కూడా పగలగొట్టేందుకు ప్రయత్నించారని అఖిలప్రియకి చెందినటువంటి వ్యక్తులు చెప్తా ఉన్నారు. ఈ విషయంపై వెంటనే జిల్లా ఎస్పీకి అఖిలప్రియ సమాచారం ఇచ్చారు. ఫోన్ లో ఆమె విషయాన్ని కూడా, ఘటనకు సంబంధించినటువంటి వివరాలను కూడా జిల్లా ఎస్పీకి అందజేశారు. ఎస్పీ గన్మెన్ ఎవరున్నారు, వారు ఎవరినైనా గుర్తుపట్టగలరా అనే విషయంపై కూడా ఇప్పటికే ఆరా తీశారు. గన్మెన్ ని ఇక్కడ ఉంచడం ద్వారా ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారి నుంచి కొంత సమాచారాన్ని వారికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించవచ్చని జిల్లా ఎస్పీ చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక మహిళా ఎమ్మెల్యేపై దాడి చేసేందుకు వైసీపీ కార్యకర్తలు వ్యవహరించారని టీడీపీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే దానికి సంబంధించిన ఆ ఘటనపై మంత్రులు, నేతలు తమ గలాన్ని విప్పి విమర్శలు, ఎదురుదాడికి సిద్ధమవుతా ఉన్నారు. భోగి. థ్యాంక్ యూ రమేష్.